At Anurag University, be everyone you dream to be. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నిజంగా చాలా మంది ట్రస్ట్ చేస్తున్నారు. మనం అంటే ఏదో గొప్ప గొప్ప పూజ అవసరం లేదు. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి మన ఇంట్లో వాతావరణము ఒక ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఒక రకమైన చేంజ్ అనేది వస్తుంది వాళ్ళ లైఫ్లో అని. కానీ మేమందరము అంటే అందరూ ఎక్కడ ఆగిపోయారు సొసైటీ అని అంటే, దీపారాధన చేస్తున్నామా, మా ఆయన చెయ్యాలా నేను చేయాలా, మా ఆయన చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందంట, నేను చేస్తే నాకే వర్తిస్తుందంట, ఈ ఆయిల్తో చేస్తేనే పూజ ఫలితం ఉంటుందంట, ఈ రకరకాల సమస్యలు ఆలోచనలు ఈ క్వశ్చన్ మార్కుల దగ్గర ఆగిపోతున్నాం తప్ప ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ చేయలేకపోతున్నాం. ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ చేయాలంటే ఆ డైలీ రొటీన్ అంతా ఏ రకంగా ఉండాలంటారు? అసలు ఫస్ట్ ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ అవ్వాలి అంటే ఇల్లు ప్రశాంతంగా ఉండాలి, ఇంట్లో మనుషులు ప్రశాంతంగా ఉండాలి. అందరు మనుషులు హడావుడి గందరగోళము, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇది నువ్వు చేయాలి, ఇది నేను చేసే పని అనుకుంటూ ఉంటే అది నువ్వు 100 యజ్ఞాలు చేసినా అది దానికి ఏమీ ఇది ఉండదు. ఓకే, అసలు ముందు పూజ అంటే ఏంటండి, ప్రశాంతత, మనసు ప్రశాంతత ఉండడం కోసమే పూజ అనేది పెట్టారు. అవును, ఆ మనసే ప్రశాంతతగా లేకుండా నువ్వు ఎన్ని పూజలు చేస్తే ఏమిటి లాభం అనేది నా పాయింట్. కరెక్ట్ అండి. సో నువ్వు ఒక 5 నిమిషాలు ఏదైనా చిన్న శ్లోకం చదువుకో, స్తోత్రం చదువుకో, ఏమీ లేదు, ఎక్కడికన్నా వెళ్ళారు, మీరు జర్నీలో ఉన్నారు, ప్రశాంతంగా కూర్చో, అసలు చుట్టుపక్కల ఎవరూ లేరు, నువ్వు అమ్మవారు ధ్యానంలో కూర్చో, కాసేపు కళ్ళు మూసుకో, అమ్మంతా ఎప్పుడో గుడికెళ్ళి ఉంటావు కదా, ఆ రోజు నువ్వు అద్భుతమైన దర్శనం జరిగి ఉంటుంది, ఆ అమ్మవారిని ఆ రూపాన్ని మనసులో తెచ్చుకో, చాలు, అదే పూజ. అంతకంటే అంటే పూజ ఇన్నోసెన్స్ దేవుడి ముందు కూర్చొని మేము అది కూడా చేసాము. మా బాబు అడుగుతాడు అనమాట, అమ్మ నేను విజయవాడ వెళ్తున్నా, రేపు పూజ పాతంతా నీదేరా అని చెప్పేసి చెప్తాను మా బాబుకి. నేను నాకు ముందు అది ఒత్తి పెట్టాలా, దీపం వేయాలా, తర్వాత అగరబత్తి, ఆ ప్రాసెస్ అంతా నాకు ఒక దీంట్లో తెలీదు, పద్ధతి ప్రకారం తెలియదమ్మా అంటే, నువ్వు ఎట్లా చేసినా దేవుడు స్వీకరిస్తాడ, మనస్ఫూర్తిగా చెయ్యి అని చెప్తామన్నమాట దాంట్లో. అప్పుడు తను రిలీజ్ అయ్యి ఓకే అట్లా చేస్తానమ్మా. అది నిజంగా అంటే ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ మీరు జనాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం చేసిందేనా? చాలా వరకు మా పిల్లల దీంట్లో నుంచి తీసుకున్నవి మనకి ఏమైనా చూస్తుంటాం చుట్టుపక్కల, దాని నుంచి రిలేటెడ్ అయినవి అవి కూడా చేస్తుంటాం మేము. అన్ని బుక్కుల్లో నుంచి తీసుకున్నవే కాదు, మనకి మన చిన్నప్పటి నుంచి జరిగినవి, ఇప్పుడు పిల్లలకి జరుగుతున్నవి అవి కూడా రిలేటెడ్ అయ్యి అన్ని కూడా చిన్న చిన్న కాన్సెప్ట్లే స్క్రిప్ట్ గా తయారు చేస్తూ ఉంటాం. ఓకే, సో అట్లా పిల్లలకి ఏంటి అని అంటే, మనం పూజ అనేది పిల్లల్ని చేయమంటానికి రీజన్ ఏంటి అని అంటే, వాళ్ళకి కాసేపు కూర్చొని ఒక మంచిగా కాసేపు ప్రశాంతంగా అలవాటు చేసుకోవడం అనేది కూర్చోబెట్టడానికి పూజ. ఓకే, పరుగులు తీస్తూ ఉంటారు కదా, సో అట్లా కాకుండా కీప్ ఆన్ మొబైల్స్, ల్యాప్టాప్స్ అట్లా కాకుండా అవన్నీ అంటే ఇవన్నీ కాకుండా కూడా ఇంకొక ప్రపంచం ఉంది, ఆ ప్రపంచం ఇదేరా అని బాగుంటుంది అని తెలియచేయడానికి కూర్చోబెట్టాలి పూజలో. ఓకే, అది కాన్సెప్ట్. ఓకే, అంటే మనకు నచ్చినట్టు మనం భక్తి శ్రద్ధలతో కాసేపు కళ్ళు మూసుకొని కూర్చున్నా కూడా అది భక్తి అని అంటున్నారు మీ వర్షన్లో. అదొక్కటే కాదండి, అట్లా చెయ్యలేము, మాకు అది చిన్నప్పటి నుంచి అసలు మా దీంట్లోనే లేదు, అట్లా కాదు అనే వాళ్ళు కూడా ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తానంటే, సరే మీకు పూజ అంటే ఏంటి అని అంటే, ఎవరికన్నా హెల్ప్ చేస్తే అది మీకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా, లేదంటే బయట ఏమన్నా చూసినప్పుడు దానికి రెస్పాండ్ అయ్యి చేసే వాళ్ళు ఉంటుంటారు. అవును, అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు మీకు దేంట్లో మీకు సాటిస్ఫాక్షన్గా మీ మనసుకి ప్రశాంతతగా అనిపిస్తే అదే చేయండి. కొంతమందికి మొక్కలు పెంచడం బాగుంటుంది, కొంతమందికి కుక్కలు పెంచడం బాగుంటుంది, కొంతమందికి ఆవులు పెంచడం బాగుంటుంది. సో ఏదైనా సరే అది ఇదే పూజనే. సో మనస్ఫూర్తిగా నువ్వు ఏం చేసినా అది మనసు పెట్టి చేస్తే అది పూజే. ఓకే, పూజ చేస్తేనే పూజ కాదు, అంటే దేవుడు సర్వాంతర్యామి, ప్రతి ప్రాణిలో ప్రతి జీవిలో బ్రహ్మాండం అంతా ఆయనే ఉన్నాడు కదా, ఆయన్ని ఎక్కడో నువ్వు దేవుడి గదిలోని వెతుక్కోవడం ఎందుకు, బయట కూడా వెతుక్కో, బయట కూడా సేవ చేయి. చాగంటి వారి ప్రవచనంలో ఆయన చెప్పారనమాట, మనం అంటే నాకు చేతనైంది ఇప్పుడు నేను ఇలా చేయగలుగుతున్నాను, నేను కూడా ఒక అమ్మాయిని చూసి ఇన్స్పైర్ అయ్యాను, ఆవిడ
హాస్పిటల్స్కి వెళ్ళి Hmm. ఇట్లా ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళు చదువు లేని వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో ఏంటో ఏం చేయాలో తెలియక Oh. ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి వెళ్ళి ఆ అమ్మాయి రోజు 1 గంట 2 గంటలో సర్వీస్ చేసి వస్తుందట. అంటే వాళ్ళకి ఫామ్స్ నింపివ్వడము, లేకపోతే మందులు పలానా చోట ఉంటాయి తెచ్చిపెట్టి ఇగో ఈ మందులు ఇప్పుడు వేసుకోవాలని చెప్పడం అలాంటివి చేస్తుంటుంది. అది విని నాకు చాలా బాగా అనిపించింది. అంటే నాకు కూడా ఉండేది సొసైటీకి ఏదైనా చెయ్యాలంటే ఏదైనా చెయ్యాలి అంటే ఇది ఉంటేనే చెయ్యాలి, అది ఉంటేనే చెయ్యాలి అని మనం కూర్చుంటే కాదు. మనకు ఉన్న దాంట్లో నుంచి మనం ఏం చేసి సొసైటీకి కరెక్ట్గా మనం చేయగలుగుతాము అనేది మనమే వెతుక్కోవాలి అని అది విని నేను ఇన్స్పైర్ అయ్యాను. సో ఇప్పుడు ఆ అమ్మాయి చేస్తుంది అంత గొప్ప అయిన మహానుభావుడు వారికే అని అలా అనిపించింది అని అంటే మనం ఎంత చెప్పండి. సో అలా చేసుకుంటూ మనకి చేతనైంది అవతల వాళ్ళకి, సమాజానికి, మన కుటుంబానికి మంచి జరుగుతుంది అని అంటే అది ఏం చేసినా దేవుడు భగవంతుడు బ్లెస్ చేస్తాడండి. ఆయన కరుణ అపారంగా ఇచ్చేస్తాడు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.